రాంబాయ్ ఎవరు భాయ్? జై శ్రీరామ్ అన్న. జై భీమ్. జై భీమ్. చెప్పండి ఎవరు? చెప్పన్నా. నేను ఇప్పుడే చూసిన మీది వీడియో వచ్చింది నాకు. ఓకే. మొదట్లో చెప్పింది అద్భుతంగా ఉంది, కానీ తర్వాత అనవసరంగా ఎందుకన్నా అట్లాంటి మాటలు అవసరమా అని. ఇట్లాంటి మాటలే అన్నా, మీ సిద్ధాంతం మా సిద్ధాంతం ఒకటే. అలాంటప్పుడు నా సిద్ధాంతంతో అంగీకరించరా? అది అయిపోయిందిగా. నేను నీ సిద్ధాంతం నుంచే నా సిద్ధాంతంకి వచ్చింది. నేను నీ సిద్ధాంతం నుంచి ఇటు వచ్చిందే. తప్పులేదన్నా, మరి ఇంకేమన్నా? కానీ మధ్యలో గౌతమ్ బుద్ధుని ఎందుకు తీసుకొస్తున్నావు? ఏం గౌతమ్ బుద్ధుడు? వినిపించాలా? వినిపించే. అరే రేపు రానరా 6 గంటలకు. రేపు రారా ర్యాలీ, క్యాండిల్ ర్యాలీకి మన అర్థం కాలే. చౌరస్తా నుంచి 6 గంటలకు ఫోన్ చేస్తారా? హలో, ఇది వినే ఎవరు ఉన్నారు దీని వెనకాల? ఈ దాడులు జరగడానికి గల కారణం ఏంటి? ఎంత దారుణం! ఒక ఆమె ప్లీజ్ మా భర్తను వదిలిపెట్టండి, వీలైతే నన్ను చంపాలని చెప్తే, లేదు మీరు ప్రధానమంత్రికి వెళ్ళి చెప్పు, నేనే చంపామని చెప్పు అని ఐడి కార్డులు మరి చెక్ చేసి మరి చంపారు. అంటే కొంతమంది బీజేపీ వాట్సాప్ సోషల్ మీడియా కేవలం హిందువుల్ని టార్గెట్ చేసి చంపారని చెప్తారు. తీవ్రవాదానికి హిందువులు ముస్లింలు క్రైస్తవులు అని ఉండదు. తీవ్రవాది అవ్వలేదు. ఇంకో మన గతంలో చూసాం మన కాశ్మీర్లో. చెప్పండి. ఆన్సర్ ఏందన్నా? దేనికి చెప్పు. నువ్వు అడుగు, క్వశ్చన్ అడుగు, చెప్తాను. మీరు ఐడి కార్డు అడిగి మరి చంపిరంటావు. హిందువులైతే చంపుతున్నారు, ఐడి కార్డులు మరి చెక్ చేసి అని బీజేపీ ప్రాపగాండా సృష్టించి ప్రచారం చేస్తుంది కదా. అక్కడ ఉన్నది నేను పంపేనా? ఎవడు చెప్తున్నా? అలా హిందూ అని చెప్పి బొట్టు పెట్టుకున్నందుకు చంపేసిరన్నా. అవునన్నా, కాపాడినటువంటి వాడు ముస్లిం అన్నా. ఎవరైతే అవును, అరే నీకు అర్థమవుతుందా? అక్కడ కాశ్మీర్ లో ఉండేది ముస్లింసే. అవును, మెజారిటీ ముస్లింసే అక్కడ. అవును, ఎవడు కాదన్నాడు దాన్ని? అవునన్నా, కానీ ఈ టెర్రరిస్ట్ అనేటోడు అని చెప్పి కాశ్మీర్ ని కాదనుకుంటావా మనము? నేను నా కాన్సెప్ట్ నీకు అర్థం కావట్లే. నేను చెప్పేదన్నా నువ్వు విను, నువ్వు చెప్పేదన్నా నేను వింటా. సరే వింటా శ్యామన్నా, నువ్వు ఏం చెప్పినా వింటా. కానీ ఏం చెప్పేది నా వర్షం నేను తర్వాత తిను. ఉగ్రవాదాన్ని ఎవ్వడు కూడా సమర్థించడు. అది హిందూ ఉగ్రవాదమైనా, క్రైస్తవ ఉగ్రవాదమైనా, ముస్లిం ఉగ్రవాదమైనా, ఏ మతం పేరుతోనైనా, ఇంకో వీడియో పెట్టిన చూడు, ఏ మతం పేరుతోనైనా ఇంకో మనిషిని చంపేసేటువంటి ఉగ్రవాదాన్ని తెలంగాణ శామే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి పౌరుడు ఖండిస్తాడు. నెంబర్ 1, దీన్ని అదునుగా చేసుకొని ఇప్పుడు దేశంలోకి గతంలో బాంబులు, కాంగ్రెస్ హయాంలో బాంబులు వేలినప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల దేశ ప్రజలకు రక్షణ లేకుండా పోతుందని రాజకీయం చేసినటువంటి వ్యక్తులు ఎవరు? నెంబర్ 2, విను. ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా, నేను చెప్తా విను. ఇప్పుడు ఈ దేశంలో ఈ సోకాల్డ్ కమలం పార్టీ వచ్చినప్పటి నుంచి ఎన్ని బాంబులు వెళ్ళినాయి మన దేశంలో? పుల్వామాలో 43 మంది జవాన్లు చనిపోయారు. బెంగాల్లో అర్లాలు జరుగుతున్నాయి. అంతకుముందు విపిన్ రావత్ చనిపోయాడు. చొరబాటుదారులు బంగ్లాదేశ్ నుంచి బెంగాల్లోకి చొరబడతా ఉన్నారు. బొచ్చడునే ఒక 100 ఉన్నాయి. ఇవన్నిటికి అవన్నీ తీసుకురా. ఇవన్నిటి మీద పబ్లిక్ డిబేట్ పెడదాం ఒకసారి. తప్పకుండా పెడదాం, పెట్టాలన్నా. ఎందుకంటే జనాలకు నిజాలు తెలవాలి. తప్పకుండా పెడదాం. నువ్వు ఎక్కడ మొదలు పెట్టినావో పుల్వామా నుంచి మొదలు పెడదాం. తప్పకుండా అదే పుల్వామా నుంచే మొదలు పెడదాం. తప్పకుండా. ఇది కూడా విను. చెప్పు. స్కూల్ పిల్లల్ని మొత్తం ముస్లింలనే పంపించాం. మొత్తం ముస్లింలనే పంపించాం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇరాన్, ఇరాక్ ఇద్దరు ముస్లింసే కదా. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ కూడా చంపుకుంటుంది. ఇద్దరు ముస్లింస్. తీవ్రవాదానికి వీడు ముస్లిం, వీడు క్రైస్తవుడా, ఇది హిందువుడా ఉండదు. ఇదంతా బీజేపీ ప్రాపగండా. ఐడి కార్డ్ చెక్ చేసి దానికి హిందూకి సంబంధం ఏంటి? దానికి బీజేపీకి సంబంధం ఏంటి సార్? ఇట్లా ప్రచారం చేసే బీజేపీ వాళ్ళని అడగాలి నువ్వు.
ఎవరిని అడగాలి? ఇట్లా ప్రచారం చేసి హిందువులని ముస్లింలు చంపుతుర్రు అని ప్రచారం చేసి బీజేపీ వాళ్ళని అడగాలి. అరే హిందూ ముస్లింలను చంపడం ఏంది భయ్? నాకు అర్థం కాదు. హైదరాబాద్ లో హిందూ ముస్లింలు మనం కలిసిలేమా? ముస్లింలు హిందువులను చంపుతుర్రని, హిందువులు ముస్లింలను చంపుతుర్రని ప్రచారం చేస్తున్నా ఎంఐఎం బీజేపీ. ఓవైసీ బాబాయ్ ఓవైసీ కాక మొన్న అంత పెద్ద మీటింగ్ పెడితే సపోర్ట్ చేసింది ఎవడు? ఏమో నాకు తెలియదు. నేను ఓవైసీ కానీ లెక్క చేయ. ఓవైసీ కానీ నరేంద్ర మోడీ నేను లెక్క చేయాలి. ఇద్దరు నా దృష్టిలో దేశద్రోహులు కావచ్చు. కానీ ఇప్పుడు ఒకరి ఆత్మగౌరవానికి ఒకరు ప్రతీకలై నిలిచినప్పుడు వాళ్ళ మర్యాదగా మనం ఇవ్వాలి వాళ్ళకి సెల్యూట్. ఇప్పుడు అంబేద్కర్ కి మనం ఎట్లా ఇస్తాం? రాముడికి ఎంత గౌరవాన్ని ఇస్తాం అట్లనే ఇస్తాం. అంతే అంతే. వెరీ సింపుల్ కదా శ్యామన్న. ఇప్పుడు ప్రతిదానికి మనం ఈ నువ్వు బీజేపీని వందదిట్టు, నరేంద్ర మోడీని వందదిట్టు. మరి నువ్వెందుకు చూపుతున్నావే వాట్సాప్ స్టేటస్ లో నరేంద్ర మోడీ అని చెప్పి? నాకు వచ్చింది నిన్న. నువ్వు బీజేపీని పైకి బీజేపీని నాతో తిడతా ఉంటావు, నరేంద్ర మోడీని చూపుతా ఉంటావు. ఎందుకట్లా? అవునే అదే అవునే నాకు ఇష్టమైన. మరి నీకు ఇష్టమైతే నాకు ఇష్టం కావాలని లేదు. కానీ నాకు కష్టం నరేంద్ర మోడీ, నాకు కష్టం. అవును నీ కష్టం. నేను నీ కష్టాన్ని మన కాదంటున్నా. నేను కూడా నీకు నచ్చని రాజకీయ పార్టీని నువ్వు విమర్శించుకుంటే నేను వద్దంటున్నానా? నీకు నచ్చనటువంటి రాజకీయ పార్టీ విధానాలను నువ్వు క్వశ్చన్ చేస్తే నేను వద్దంటున్నానా? నేను గిరిజన బిడ్డలకు సేవ చేయట్లేదా? అది నువ్వు ఎవరికైనా చేయ, నువ్వు బ్రాహ్మణులు కూడా సేవ చేయ, నాకేం అభ్యంతరం లేదు. నేను గిరిజన బిడ్డలకి చెప్పులు అందించొచ్చిన. అరే నేను ఏమంటున్నా, నువ్వు గిరిజనులకు సేవ గిరిజన బిడ్డలకి చెరువులు కట్టించొచ్చిన. అరే మంచిదేనే. చేసినావు? నేనా? శ్రీరామచంద్రుడి విగ్రహం కింద పడిపోతే చేగుంటలో నేనెత్తి లేపిన. ఓ బీజేపీ కార్యకర్త కాలిరిగిపోతే సుచిత్రలో మనిషి అనేటోడికి సహాయం చేసే గుణం ఉండాలి. వాడు గిరిజనుడా ఆదివాసి అనేది చూసినప్పుడే కులం అర్థమవుతుంది ఎదుటోడికి. కులం మతం మనకెందుకన్నా? మరి గిరిజన బిడ్డకు సాయం చేసినావు. కష్టాల్లో ఉన్న మనిషికి సహాయపడే మనిషి అవుతాడు. కానీ నువ్వు అక్కడ గిరిజనుడు, ఆదివాసి, దళితుడు, ముస్లిం అంత లోపలికి అక్కడ సిగ్నల్స్ కూడా అందలేదు మాకు. ఓకే. అసలు దగ్గర 13 కిలోమీటర్లు నడుచుకుంటా పోయి 85-90 జతలు అనుకుంటా ఆ చెప్పులన్నీ పట్టుకొని పోయి మళ్ళా వాటర్ ప్యాకెట్స్ నా టీమ్ అంతా తీసుకొని పోయి వాళ్ళకి ఇచ్చి, అమ్మ మీకు ఇంకా కావాలంటే ఇంకా ఇస్తామంటే మాకు ఇట్లా సరిపోవయ్యా అని చెప్పి వాళ్ళు వాళ్ళ భాషలో చెప్పి. ఇంత దౌర్భాగ్యం ఈ దేశ ప్రజలకు ఎందుకు పట్టిందా? 11 ఏళ్ల నుంచి మన చౌకీదారు 56 ఇంచుల ఛాతి పైల్వాను, దేశభక్తుడు, ఇంత పెద్ద పైల్వాన్ ఉంటే పేదలకు నువ్వు ఇంకా చెప్పులు పంచాల్సినటువంటి కర్మ ఏం పట్టిందా? మరి ఇదే మాట నువ్వు కాంగ్రెస్ ఎందుకు అడగవే? అరే కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ అడుగుతాం. కాంగ్రెస్ అప్పుడు మనం తెలంగాణ మూమెంట్ లో ఉన్నాం మనం. అప్పుడు సరే ఉంటే ఉన్నాం కానీ అప్పుడు నేను పుట్టలే కదా. 70 ఏళ్ల కింద నేను నీకు బుక్స్ పంపిస్తాను. పంపి మిత్రమా. నేను బుక్స్ పంపిస్తా, నువ్వు చదువు. అవి చదివిన తర్వాత నువ్వు మాట్లాడితే తప్పకుండా నేను పంపించేది నువ్వు చదువు మిత్రమా. నువ్వు తప్పకుండా నాకు కంటిన్యూ కాల్స్ వస్తుంటాయి. నేను చాలా బిజీ పర్సన్, మళ్ళీ చేస్తా. సరేనా? పెడదాం, డిబేట్ పెడదాం. నువ్వు లొకేషన్ పెట్టు, దేని మీద అంటే దాని మీద చర్చ పెడదాం. చెప్పు మిత్రమా. నా మాట విను. అర్ధరాత్రిలో పూట ప్రయాణాలు వద్దు. అర్థం కాలే. అర్ధరాత్రుల పూట ప్రయాణాలు వద్దు. అర్ధరాత్రి పూట అంటే అర్థం కాలే. ఇప్పటికే 9:30 అయిపోయింది. అవును. వద్దు, ప్రయాణాలు పెట్టుకోకండి. ఏదన్నా ఉంటే ఇంటికాడ చింతలు. ఇల్లు ఇన్నే కదా కొద్దులాపూర్లా. అవునవును. మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరం, మా ఇంటి నుంచి మీ ఇంటికి అంతే దూరం. అంతే. వద్దు, ఎక్కువ బయటికి పోకు, అవసరం కూడా లేదు నీకు. ఏం చేస్తాడు మా అయితే బీజేపీ చంపేస్తాడు, అంతా మించి ఏం చేస్తాం? నీ జోలికోవడం వస్తే నేను ఊరుకుంటానా మిత్రమా? ఇప్పుడు చంపినోడే సంతాప సభలు చేస్తాడే, దొంగనేట పట్టుకుంటాం? పట్టుకోలేం కదా. ఈ మాట నువ్వు గద్దరన్నట్టు కాల్సింది. గద్దరన్న సాగుకు గల కారణాలు చాలా అనుమానాలు ఉన్నాయిలే మిత్రమా. అర్థం. సరే మాట్లాడదాం, ఓకేనా? మరి
సాయిలోళ్ళ ధర్వన్న, ఎవరైనా సరే నేను మాట్లాడదాం, ధర్వంజన్న, అందరి గురించి మాట్లాడదాం, సరేనా? నాకు అవగాహన ఉన్న మనమందరం కలిసి ఒకటే కడుపులో పుట్టినాం, సిద్ధాంతాలు వేరు వేరు అయిపోయినాయి మనకి. కరెక్టేనే, మన ఆ మనుషుల్ని వేరు చేసేటువంటి సిద్ధాంతాన్ని నేను అపోజ్ చేస్తున్నాను, నువ్వు కూడా అపోజ్ చేయంటున్నాను. డెఫినెట్లీ తప్పకుండా మనుషులు మాత్రమే ఒకటి కావాలి, అంతే. ఈ కులాలు మనకొద్దు, మతాలు కూడా వద్దు. అసలు కులాలే లేకపోతే మతాలు ఎక్కడి నుంచి ఉంటాయి? నా సమస్య కులం పుట్టిందే మతం నుంచి అని. అసలు ఆ మతాలే లేవు మన దేశంలో అంటున్నా నేను. మతాలు లేకపోతే కులం నుంచి వచ్చిందా? సనాతన ధర్మంలో నిన్ను ఇప్పటికే చాలా సార్లు అడిగిన శ్యామన్న. పెడదాం, ఇగో సనాతన ధర్మం మీద డిబేట్ పెడదాం, బీజేపీ విధానాల మీద డిబేట్ పెడదాం, కాంగ్రెస్ పార్టీ మీద డిబేట్ పెడదాం, ఉగ్రవాద చర్యల మీద డిబేట్ పెడదాం, ఓవైసీ మీద డిబేట్ పెడదాం, నువ్వు అన్న బహుజన వాదం మీద డిబేట్ పెడదాం, తెలంగాణ వాదం మీద, నువ్వు చెప్పిన కవులు కళాకారుల మీద డిబేట్, ఏ చర్చ మీద అంటే ఆ చర్చ మీద డిబేట్ పెడదాం. ఈరోజు నా దేశ ప్రజలు చనిపోయారు, దానికి కారకులు నిర్లక్ష్య పాలకులు, వాళ్ళకు నిరసనగా నేను ఒక పెద్ద కార్యక్రమం చేస్తున్నా రేపు. అది నరేంద్ర మోడీ అసమర్థ పాలన వల్ల ఈ రోజు 30 మంది నా భారత పౌరులు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కలిసి బతికేటువంటి ప్రజలు నా దేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ని చూసేటువంటి భాగ్యం కూడా లేదు ఈరోజు. కాబట్టి అందుకు నిరసనగా రేపు కార్యక్రమం చేస్తున్నా. నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను వాళ్ళందరికీ ఫోన్లు చేసుకుంటా. శ్యామన్న చెప్పన్నా, ఒక్క మాట తప్పు మాట్లాడినవి. చెప్పే. నువ్వు అందరినీ కలిపి మాట్లాడినావు కానీ అక్కడ చంపింది కూడా చెప్తలేవు. చంపింది ఉగ్రవాదులు, కాపాడింది ఒక ముస్లిము, చచ్చిపోయింది హిందువులు మెజారిటీగా ఉంటే దాంట్లో విదేశీ క్రైస్తవులు ఇద్దరు ఉన్నట్టు నా సమాచారం. ఒక ముస్లిం కూడా చచ్చిపోయాడు. పాకిస్తాన్ రిపోర్ట్ ఉంది నీ దగ్గర? నా దగ్గర రిపోర్ట్ ఉంది టోటల్ గా. నీ దగ్గర ఉన్నది ఏందో చెప్పు పోయి, మరి ఆ రిపోర్ట్ పంపిస్తాను. నువ్వు చెప్పే సరిపోయిందిగా. నీ దగ్గర ఏం రిపోర్ట్ ఉందో చెప్పు, నేను కూడా నీ మాట మీద నాకు నమ్మకం ఉంది. చెప్పు, నీ మాట మీద నమ్మకం ఉంది నాకు చెప్పు. చూడు శ్యామన్న, మత ఉగ్రవాదులు చేసిర్రే, మత ఉగ్రవాదులు. ఏ మత ఉగ్రవాదులు? లష్కరే తోయబ్కు సంబంధించినటువంటి. లష్కరే తోయబాలు కాదు, వాళ్ళు ఇస్లామిక్ నుంచి వచ్చినటువంటి లఫంగా వాళ్ళు. ఓకే, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసిన వాళ్ళు ఏ మతస్థుడు? అందులో చాలా మతస్థులు ఉన్నారు. క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, బుద్ధిజులు చాలా మంది ఉన్నారు. ఓకే, ఆ 30 మందిని కాల్పులు జరుపుతుంటే కాపాడడానికి ప్రయత్నం చేసిన అతని పేరు హుస్సేన్. నీకు పంపిస్తా. ఒక్కడే కొడుకు పాపం, ఒక్కడే కొడుకు పాపం. వాళ్ళ తల్లి రోధిస్తా ఉన్నది. మాకు కూడా తెలిసే అది. బీజేపీ వరకు మాకు తెలియదా? ఏమోనే, తెలిసిన అబద్ధాలను ప్రచారం చేస్తారు. సరే మాట్లాడదాం మళ్ళీ, సరేనా? లేదు శ్యామన్న, చెప్పన్నా. మీరు అనుకుంటున్నారు అక్కడ జనాల్ని కాపాడడానికి ఏమీ చేయట్లేదు సో కాల్డ్ నరేంద్ర మోదీ గారు అని చెప్పి. అవును, రేపటి నుంచి ఉంటది వాళ్ళకి వాయింపుడు. మంచిదే కానీ ఉంటే. నరేంద్ర మోడీ వాయించకపోయినా మేము వాయిస్తాం. నరేంద్ర మోడీ నేను కాపాడుతా దేశాన్ని. మా పార్టీ, మా వీసీకే, మా బహుజనులు అందరం బార్డర్లో బాధ్యత వహించి కాచి మా ప్రాణాలను పరంగా పెట్టి మేము కాపాడతాం దేశ ప్రజలు. అంత సీన్ లేదు మీకు కానీ. అంత సీన్ ఉన్నాడు ఏం చేస్తాడు మరి? పోయి బిర్యానీ తినొస్తాను. ఓపిక పట్టాలి, 30 మంది ప్రాణాలు పోయినాయి, ఇంకెక్కడ ఓపిక? నాలాంటోడు ఉంటే దెబ్బకు బరాక్ ఒబామా లాంటి ఏం చేసిండు? పట్టుకున్నాడు. ట్రంప్ గాంతో చేతులు కలిపి ఆయన ఆయుధాలు అమ్ముకోవడానికి మనుషుల్ని ఆ దేశం వాడు ఈ దేశం వాడు పాకిస్తాన్ లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తాడు. ఇక్కడ ఈ మన దేశంలో ఇక్కడ ఒక మతం బాగా మైండ్ ఫీడింగ్ చేసిండు. నీ ఏజెంట్ నీకెంత ఇప్పుడు నీకెవరు చేసినో నాకు కూడా ఆడే చేసి ఉంటాడుగా. కాదు శ్యామ్, నేను చెప్పేది విను. మనం యుద్ధం చేసే ముందు రాజనీతి నిలుచుకోవాలి ఫస్ట్. అవును, మహాభారతంలో 18 లక్షల మంది చచ్చిపోయారు. ఎందుకు? అవునవును. ఏమైనా మహాభారతంలో నా పాత్ర లేదు కాబట్టి నాకు సంబంధం లేదు. సమ్మక్క సారక్కల గురించి అడుగు చెప్తా. సరే, సమ్మక్క సారక్కలు ఎందుకు యుద్ధం చేసిండ్రు?
ఇక అది ఒక పెద్ద చర్చ. ఇప్పుడు ఒక 2 నిమిషాలు చెప్పే ముచ్చట కాదు, అది 1-2 గంటలు పడుతుంది. నాకు తెలుసా చరిత్ర మొత్తం. నాకు సంబంధం లేని చరిత్ర అయితే సారాలమ్మ చెయ్యి మీద పెట్టినందుకే కదా. అదే నేను ఒక రకంగా చెప్తా చరిత్ర, నువ్వు ఒక రకంగా చెప్తావు. వాస్తవ చరిత్రని ఎవరిది వాస్తవం అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజలు ఎవరన్నా డిసైడ్ చేయనికి ఆడ ఒరిజినల్ చరిత్ర మనకు కావాల్సింది. అదేనే మాట్లాడుకుందాం. నాకు కంటిన్యూ కాల్స్ సారక్క కావాలని. ఇగో శ్యామన్న, నేను ఒక్కటే కోరుకుంటుంది దగ్గర నుంచి, అగ్రెసివ్ వద్దు. ఏదన్నా ఉంటే కూల్ గా చెప్పు. నేను కూడా తగ్గించుకున్నా, నువ్వు నాకు చెప్పినావు, నేను నీ మాట విన్నా, నేను కూడా విన్నాగా, కూల్ గా మాట్లాడినా. వింటలేవు, నువ్వు మొత్తం అగ్రెసివ్ గా మాట్లాడుతున్నావు టోటల్ గా. అవతల ఎట్లా మాట్లాడితే అట్లా మాట్లాడతానే. ఎవరు మాట్లాడిండు? ఎవరైనా సరే, ఎవరు మాట్లాడినా సరే. అభిమాన్య సేన గౌడ్ ఒకటి చెప్పనా? చెప్పు. నరేంద్ర మోడీ బీజేపీ ముక్త్ భారత్ అయ్యేంత వరకు, తెలంగాణ శ్యామ్ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కొట్లాడతాడు. 100 గులోట్లు నా గుండెలో దించిన ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశ ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, ప్రజలందరి రక్షణ కోసం తెలంగాణ శ్యామ్ సచ్చిందాక కొట్లాడతాడు. ఇది నా స్టేట్మెంట్. నేను ఎవరు చెప్పినా నరేంద్ర మోడీ మంచోడు. ఒకవేళ నరేంద్ర మోడీ విధంగా మంచి పని చేయాలనుకుంటే కనుక నా దగ్గర కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. ఆయన ఇచ్చినటువంటి హామీలను నెరవేరిస్తే కనుక నేను రేపే తెల్లారే బీజేపీ కండ కప్పుకుంటా. ఏంటి మా ప్రతిపాదనలు? ఇక అదేనే తర్వాత పెడదాం చర్చ. ఇప్పుడు నేను పని ఉంది రేపటిది, చెప్పురా. అదే ఈ 180% మంది పేదోళ్ళు హిందువులు ఉన్నారు. ఆ హిందువులకు 15 లక్షలు ఇవ్వమను, ఆ హిందువులకు ఉద్యోగాలు ఇవ్వమను, ఆ హిందువులు అన్నట్టు పేదరికాన్ని నిర్మూలించమను, ఆ హిందువులకు ఇండ్లు కట్టియమను, ఆ హిందువులకు ఏమంటారు మంచి హాస్పిటల్స్ కట్టియమను, ఆ హిందువులకు ఉచితంగా వైద్యాన్ని అందించమను, ఆ హిందువులని అమెరికా లేకపోతే స్విట్జర్లాండ్ దేశాలకు ధీటుగా మన హిందువులను తయారు చేయమను. ఓకేనా? ఇటువంటివి చాలా ఉన్నాయి, శాంతాలు ఉన్నాయి. ఇసాయి వాళ్ళు ఏం కావాలి అర్థం కాలేదు. అప్పుడు ముస్లిం, సిక్, ఇసాయి లాంటి చాలా చాలా మంది ఉన్నారు జైన్లు. ఇప్పుడు వాళ్ళకు కూడా కావాలంటే మీకు కోపం వస్తుంది, ఆయన కోపం వస్తుంది కదా నరేంద్ర మోడీ గారికి. వాళ్ళు నాకు సంబంధం లేదు, వాళ్ళతో నాకేం సంబంధం. తప్పు మాట్లాడుతున్నారన్న మీరు. ఇది ఇప్పుడు చాలా తప్పన్నా ఇది. ఇప్పుడు వాళ్ళకు కూడా హక్కులు కావాలంటేనేమో మీరు వాళ్ళకు పుట్టిరా అని అంటారు. వాళ్ళు మాకు సంబంధం లేదు నాయన, మేము అందరం ఇందులో 80% ఇందులో కోసమే చేయండి అని నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నాం. వాళ్ళు లేదా అని అంటారు. ఎట్లా బ్రదర్? తెలంగాణ శ్యామును నేను, తెలంగాణ శ్యామునే, గుజరాత్ శ్యామును కాదు. సరే, ఇప్పటిదాకా నువ్వు అన్నావు కదా, సచ్చేదాకా బుల్లెట్లు దిగినా సరే 100% ఆయన సచ్చేదాకా నేను పూకుంటా అని నేను కూడా చెప్తున్నా. విను, అదే తెలంగాణ ఉద్యమం చేసిన లెక్క చెప్తున్నా. చెప్పు బ్రదర్. నరేంద్ర మోడీ కాదు, నెక్స్ట్ వచ్చేది యోగి. అప్పుడు ఉంటది మీ అందరికి. ఇంకా ఎక్కువ కొట్లాడతాం. రోజు 2 వీడియోలు పెట్టుకుని అప్పుడు 40 వీడియోలు పెడతా. 100 పెట్టుకో. ఓకే రైట్ పో.